కృపాధారలు క్రీస్తు కృపాధారలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ నేటి అంశము సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అనే అంశం పైన ధ్యానం చేసుకుందాం. మనం ఆత్మీయంగా ఎదగటానికి బలపడటానికి అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ కొరకు పరలోక రాజ్యం కొరకు మనం అందరం కూడా సిద్ధపడటానికి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దైవభక్తి గురించి మాట్లాడుకుందామండి. ఈ దైవభక్తిలో తృప్తి అనేది ముఖ్యమైంది. సంతుష్టి సహితమైన దైవభక్తి మన జీవితాల్లో గొప్ప లాభంకి సాధనమై ఉన్నది. అన్నింటిలో గొప్ప లాభం ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని చెప్పుకుంటాం. అంటే ఏంది లాభము అంటే పరలోక రాజ్యం. మనం అందరం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం, కానీ ఎక్కడికి? ఒకటి పరలోకం, రెండోది నరకం. అయితే నరక శిక్ష నుంచి మనల్ని విడిపించి మనల్ని వెతికి రక్షించిన దేవుడు కాబట్టి మారు మనసు రక్షణ పొందిన ప్రతి ఒక్కరం కూడా, ఎందుకంటే నమ్మి బాప్సం పొందినటువంటి వాళ్ళం, యేసు ప్రభు ప్రారంభించిండు ఏది? పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొంది సువార్త నమ్మండి అని ఆరంభించిండు. అది నడుస్తూనే ఉంది, ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకని మనం నమ్మినటువంటి మనమందరం దేని గురించి? పరలోక రాజ్యానికి మనమందరం వారసులంగా ఉండాలి, హక్కుదారులంగా ఉండాల. ఈ లోకం శాశ్వతమైనది ఏమాత్రం కానీ కాదు. లోకాశలన్నీ గతించేస్తాయి. తండ్రి చిత్తం చొప్పున జరిగించేవాడే నిరంతరం నివసిస్తాము. అంటే పరలోక రాజ్యంలో ఉంటాం. అంటే మనకంత గురి అంతా ఒకటి ఏంటంటే పరలోక రాజ్యానికి మనం వారసులంగా ఉండాలి, హక్కుదారులంగా ఉండాలి. అంటే మన సిటిజన్షిప్ ఇక్కడిది కాదు, మన పౌరస్థితి ఇక్కడిది కాదు, పరలోకం. అందుకని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనస్సులో మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే మనసు మారింది, మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందుకున్నాం, యేసు రక్తంలో కడగబడినాం, ఆయన యేసు ప్రభు మనం క్షమించిండు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ లోకంలో ఉన్నంత వరకు పరలోక రాజ్యం కొరకు మనము జాగ్రత్తలు వహించే వాళ్ళంగా ఉండాలి. పరలోకాన్ని సంపాదించాలంటే ఈ లోకం చాలా జాగ్రత్తలు ఉండాలి. దాని విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించడము. ఎందుకంటే మనం అందరం బలహీనం. అయితే బలహీనతలో దేవుని శక్తి, అంటే దేవుని యొక్క వాక్యం మనం బలపరిచేది కాబట్టి ఇక్కడ లాభం గురించి, దైవభక్తి గురించి, అది కూడా గొప్ప లాభం ఏందంట? ఇహ పరమందు, ఈ లోకంలో లాభము, ఈ లోకాన్ని వదిలిపెడితే పరలోకం అనే ఆ లాభాన్ని స్వతంత్రించుకుంటాం. అంటే మన సిటిజన్షిప్, మన పౌరస్థితి అక్కడ ఉంది. దాన్ని పొందుకోగలుగుతాం. దాని విషయంలో ఇక్కడ మాట్లాడుకుందామండి. సంతుష్టి సహితమైన దైవభక్తి అన్నింట్లో ఎక్కువ లాభానికి సాధనము దైవభక్తి. ఎక్కువ లాభానికి, ఎక్కువ మేలు పొందుకోవటానికి సాధనమైంది దైవభక్తి. అందుకనే దీంట్లో చెప్పుకుంటూ వచ్చేసి లాభానికి దైవభక్తి మంచిదే. అయితే 5వ అధ్యాయంలో ఇంకో రకంగా చెప్పడం జరుగుతుంది. 5వ వచనం లోపల చెడిపోయిన మనస్సు కలిగి, చెడిన మనస్సు, పాడైన బ్రతుకున్న దేవుడు బాగా చేసిండు, మంచిదే. దైవభక్తిలో ఉన్నాము, దేవుని భక్తిలో ఉండి ఇంకా మన భక్తి ఇంకెక్కువ కావాలా, అధికముగా ఉండాలా, పరిశుద్ధులు పరిపూర్ణం కావాలా, అంటే ఇంకా ఎదగాలి, ఆత్మీయంగా మనము ఎదగాలి. అది మంచిదే. అంటే మనసు చెడిపోకుండా, పాడు కాకుండా, మళ్ళీ వెనుకకు పోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ చివరి దినాల్లో భక్తిహీనత విస్తరిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. అంతే దినాల్లో అపాయకరమైన కాలం వచ్చునని తెలుసుకోండి అన్నాడు. ఏందంట? అంత్య దినాల్లో భక్తిహీనత విస్తరించును అన్నది. ఎందుకు విస్తరిస్తుంది? ఎక్కడ లోపం ఉంది? పాడైన మనస్సు, చెడిపోయిన జీవితము, దాన్ని యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన మనందరూ కడిగేసిండు. శుద్ధి చేయబడిన తర్వాత మళ్ళీ ఎందుకు పాడైతున్నది? అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలను చూసుకుంటూ జాగ్రత్త ఉందాం. అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి దేవుని యందు భయభక్తి కలిగి ఉంటున్నటువంటి మన జీవితాల్లో అవసరాలు ఉంటాయి. అన్నింట్లో ముఖ్యమైనది ధనం. అదే మనిషిని పాడు చేసేది. ఎందుకంటే సమస్యలు ఉంటాయి.
పరిస్థితులు, కొన్ని కష్టాలు ఎదురైతుంటాయి. వీటన్నింటిని ఎదిరించుకుంటూ ఉండాలంటే, అంటే జయించాలంటే దేవుని భక్తిలో ఉండాలా. అయితే ఎదురవుతున్న పరిస్థితిని బట్టి, సమస్యను బట్టి జారిపోయే స్థితులు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఇక్కడ చెప్పే మాట 5వ వచనం లోపల 6వ అధ్యాయము 5వ వచనంలో, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకోని మనుషులు. సత్యహీనులై దైవభక్తి లాభానికి సాధనం అని అనుకుంటున్నాం. ఎందుకు? ఇక్కడ చెడిపోయిన మనస్సు 6వ వచనం లోపల సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభానికి సాధనము అని చెప్పుకున్నాం. మన టాపిక్ అది. అయితే చెడిపోయిన మనస్సు కలిగి ఉండి సత్యానికి విధేయత చూపించకుండా, వాక్యానికి లోబడకుండా ఉండి లాభం అనుకునే వాళ్ళు ఉన్నారు. అదెట్లా? అదే దాని విషయంలో కొంచెం జాగ్రత్త వహించడానికి ఈ అంశాన్ని నేను ఎన్నుకున్న ఈ దినాన. చెడిపోయిన మనస్సు, పాడైన మనస్సు దేవుడు వెతికి రక్షించిండు. నడుస్తున్న మంచిగానే. అయితే మధ్యలో వచ్చిందేందంటే, ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, సమస్యను బట్టి, శోధనను బట్టి, దేన్ని బట్టో, మన అవసరాన్ని బట్టో మనస్సు చెడిపోయే అవకాశం ఉంది. ఇక్కడ అందుకని మళ్ళీ దానికి భక్తి ఉంటుంది. దైవభక్తిలోనే ఉంటాము. దేవుని భక్తిలో ఉంటాం. ప్రార్థన, సహవాసం అన్నీ ఉంటాయి. కానీ ఎక్కడనో మనసు చెడిపోయిన వెంటనే సత్యహీనులై, ఏది సత్యం? వాక్యమే సత్యం. అంటే వాక్యాన్ని కొంచెం పక్కకు నెట్టేసే పరిస్థితులు ఎదురైతాయి. దాని గురించి మనం జాగ్రత్తగా ఉండటానికి ఈ దినం వర్తమానం. సరే, దీంట్లో 7వ వచనం, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమి తీసుకొని పోలేము. ఏమి తేలేము, ఏమి తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఉండగలుగుతామా? ఉన్న స్థితిలో, ఈ స్థితిలో నేనున్నా. నా పరిస్థితి ఈ విధంగా ఉంది. అంటే ప్రతి ఒక్కరి కుటుంబం గాని, వ్యక్తిగతంగాని ఉన్నది. ఉన్న దాంట్లోనే కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉంటామా అంటే జర కష్టమే మనిషికి. అందుకని సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభానికి సాధనమై ఉన్నది అని చెప్పి, ఈ లోకంలోనికి ఏమి తేలేము, ఏమి తీసుకొని పోలేము. అయితే ఒకటి, ఉన్న స్థితిని బట్టి అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందము అన్నాడు. కానీ సరిపోవడం లేదు గదా! ఈ దినాల్లో ఖర్చులెక్కువున్నాయి. ఇంకోటి, ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉంటే మన పొజిషన్ కొంచెం తక్కువ అనిపిస్తది. ఎక్కువ ఎదగలేం. పైకి రాలేం. ఏం జేయాలప్పుడు అని కొన్ని దారులు వెతికే పరిస్థితొస్తది. ప్రార్థన సహవాసం సరిగ్గానే ఉంటుంది. అయితే ఒక్కటి, మన పరిస్థితిని బట్టి, మన అవసరతలను బట్టి అపవాది ఏదో విధంగా మనల్ని శోధిస్తుంటాడు. దాని విషయంలో జాగ్రత్తగా. అందుకని ఒక్కటి, మనకు గురేందంటే ఈ లోకాన్ని వదిలితేనే పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో జాగ్రత్తలు వహించాల. ఏంది? ఉన్న దాన్ని బట్టి, నేను కలిగిన దాన్ని బట్టి తృప్తి కలిగి ఉంటాను. ఉండి దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటాను అని ఇది మన మనసులో ఫిక్స్‌గా స్థిరంగా ఉంటే ఎటువంటి వచ్చినా వాటిని ఎదిరించగలుగుతాం, జయించగలుగుతాం. అయితే ఆపేక్ష అనేది ఒకటొస్తుంది మనిషికి. ఉన్నదాన్ని బట్టి. ధనవంతులగుటకు ఆపేక్షించువారు, అందరిని చెప్తాను ఇక్కడ నేను. ధనవంతులగుటకు ఆపేక్షించువారు అంటే కలిగిన దాన్ని బట్టి తృప్తిగా ఉండడం లేదు. సరిపోవడం లేదు. అందుకని మనిషికి ఒక ఆపేక్ష వస్తుంది. నేను ఎదగాలి, నేను పైకి ఎదగాలి. ఎందుకంటే గొప్ప లాభానికి సాధనం దైవభక్తే గదా! అని ఈ కొంచెం మనస్సును వాక్యం నుంచి పక్కకు మళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి. దాని గురించి జాగ్రత్త పడటానికి ఈరోజు వర్తమానం. అందుకనే ఇక్కడ ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తమును, హానికరమునైన అనేక దురాశల్లోనూ పడును. ఆపేక్ష, ధనాపేక్ష అంటే సంపాదించాలా, ఇంక కొంచెం సంపాదించుకోవాలి. అవసరం ఉంది కాబట్టి. ఉన్నదని సరిపోవడం లేదు, ఇంకెదగాల అని ఆపేక్ష. దైవభక్తిలో ఉంటే అది గొప్ప లాభం ఉంది. ఇహము పరంలో ఉంది. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో సౌఖ్యముగా వర్ధిల్లుము అనడం. కానీ ఆత్మ వర్ధిల్లడం పక్కకు పెట్టేసి సౌఖ్యంగా వర్ధిల్లే ప్రయత్నం చేస్తాం. అది ఆపేక్ష.
అదే మనల్ని ఈ కష్టంలో పడేస్తది. అందుకే అదే చెప్తున్నాడు. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఈ ఆపేక్ష మొట్టమొదట ముందున్న దాన్ని బట్టి ఏదో ఒక శోధన వచ్చేస్తది. శోధనలోను ఆ శోధన ఉరిగా మారుతుంది. ఉరిలోను ఆ తర్వాత అవివేకయుక్తములను ఇది మంచి, ఇది చెడు అనే ఆలోచన ఉండదిగ. ఏం లేదు. ఎదగాలంతే. ధనం సంపాదించుకోవాలి. కొంచెం పైకి రావాలి అనే ఆశ ఉండి అనేక విధమైన అవివేకయుక్తములను హానికరమైన వివేచన ఉండదు. మంచి చెడుల వివేచన అనేది ఉండకుండా పోతుంది. ఆ తర్వాత హానికరమైన అనేక దురాశలలోనూ పడుదురు. అది హానికరము. వాక్యం చెప్తుంది ఇది చేయొద్దు అనేసి. ఆ! అంటే సత్యం వాక్యం చెప్తుంది. అటువంటి పని చేయొద్దు. ఆ రకంగా ఉండొద్దు అని చెప్తుంటే కూడా దాని వాక్యాన్ని సత్యహీనులై అన్నాడు. అంటే వాక్యము సత్యము. సత్యానికి దూరమయ్యే పరిస్థితికొచ్చేసి దురాశలలో పడుదురు. అవి మనుష్యులను నష్టములోను, నాశనంలోను ముంచివేయును. ఒకటి ఆశొచ్చింది. ఆపేక్ష అనేది వచ్చింది. సంపాదించాలి. ఆత్మీయంగా ఎదుగుతున్నాం. ప్రార్థనలో, సహవాసంలో ఉన్నాం. అయితే దీంట్లో నుండి ఏ విధంగా నేను ఎదగాలి? ఆత్మీయంగా ప్రార్థనలో ఎదుగుతున్నాను. సహవాసంలో ఉన్నాను. అయితే దీంట్లోనే సరిపోవడం లేదు. ఉన్న దాంట్లో సరిపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఇబ్బందిగా ఉంది. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు కదా! ద్వారాలు తెరుస్తాడు కదా! అని కొన్ని తలంపులు మనకి మన తలంపులో లోకం వైపు మళ్లించుకుంటాం. మనిషిలో ఉన్నది. ఎప్పుడైతే మల్లుతామో వాక్యానికి కొంచెం దూరమయ్యే పరిస్థితి ఏర్పడతది. ఆ తర్వాత ఏదో రూట్ వెతుకుతాం. దానికి ఎగ్జాంపుల్ చిన్నది అర్థం కానికే చెప్తాను. మంచి దైవజనుడు. నాకు మంచి పరిచయం. నాకు క్లోజ్‌గున్న దైవజనుడే. ఈ ప్రార్థన సహవాసం చానుంది. అంతే. ఉన్నదాన్ని బట్టి తృప్తి కలిగి ఉన్నాడు. ఉన్నదాన్ని బట్టే మామూలుగా ఒక అంటే ఒక పొజిషన్ ఆ రకమైనదేం లేదు. మంచిగున్నాడు. ఆత్మీయంగా బలంగా ఉన్నాడు. ప్రార్థన సహవాసం ఉన్నాడు. కుటుంబం ఎదుగుతుంది. అంటే భార్య, పిల్లలు ఎక్కువైపోయిండ్రు. ఇల్లు గడవడం కొంచెం కష్టమైందేమో. ఆ ఉన్న దాంట్లో తృప్తి ఉండడం లేదు. సరిపోవడం లేదు. చేత కావడం లేదు. అట్లనే అనుకోకుండానో, అనుకోనో ఎట్లనో మొత్తానికి ఒక సంస్థ ద్వారా ఆయనకు పరిచయం ఏర్పడిందేమో. దాన్ని బట్టి చర్చ్ ప్లాంటేషన్ అంటే చర్చులు కట్టిస్తాం. చర్చులు లేని వాళ్ళకి మేము చర్చులు కట్టిస్తాము అని ఆ ప్లాంటేషన్‌లో తిరుగుతున్నాడు. ఇక్కడ సువార్త ఉంది, సేవ ఉంది. దాంతో పాటు అంటే ఇదొక పని చేస్తా ఉంటే చర్చెస్ కడతా ఉంటే దాంట్లో కొంచెం ఇన్‌కమ్ వస్తది. నా కుటుంబం కొంచెం ఆర్థికంగా ఎదుగుతాము అనేసి సంపాదించుకోగలుగుతా, పరిచర్య కూడా చేయగలుగుతా అనే రూట్‌లో ఆయన వెళ్ళిపోయిండు. తర్వాత నేనిక్కడ చర్చ్ కడుతున్నాను. కొంచెం ఇబ్బందయింది. చాలా కష్టం అనిపిచ్చింది. అనిపించినందుకు కొంచెం ఆపేసి ప్రార్థన చేసుకుంటున్నాం. అంతకంటే ఎక్కువ నాతోటి అయితలేదు అన్నట్టుగా. అయితే ఒకరోజు పొద్దున్నే వచ్చిండు. వచ్చేసి ఇగ మాట్లాడుకుంటూ ఉండేసి ఇగ చెప్పిండు. ఇలా చర్చ్ కడుతున్నా అనేసి మా ఇద్దరి సేవ గురించి అనుభవాలు పంచుకుంటున్నాం. అరెరే! అన్న నేను నిజానికి జైరాబాద్ వెళ్తున్నా. అనుకోకుండా ఎందుకో సడెన్‌గా వికార్‌లో నేను దిగేసినాను. ఎందుకు దిగినా నాకు అర్థం కాలేదన్న అని చెప్పేసి అప్పుడు చెప్తున్నాడు. అదే అన్న నేను ఎన్ని చర్చులు కట్టించినా తెలుసా నేను? ఆ! అందుకేనేమో దేవుడు నువ్వు ఇంత కష్టంలో ఉన్నావనేసి దేవుడు నన్నిక్కడ ఆపేసిండు అని ఇక్కడ నాకు అవన్నీ చెప్పుకుంటూ చెప్పి చెప్తే నేను చెప్పిన నేను ఎవరిని అప్లికేషన్ ఇంతవరకు ఎవరికి పెట్టలేను. పెట్టను కూడా దేవుని పైన భారంతోనే ఉన్నాను. దేవుడు సహాయం చేసి ఇంతవరకు ఏదో కష్టంతోటి ఇంతవరకు నడిపించిన. ముందుకు దేవుడు సహాయం చేస్తాడు. ఉన్నప్పుడు కట్టుకుంటాలే అంతవరకైతే నడుస్తుంది. అన్నట్టు పంచుకుంటే కాదన్నా అందుకే దేవుడు నన్ను ఇక్కడ పంపించిండు. నీ అవసరాలు తెలుసు. నువ్వు యథార్థంగా ఉన్నావని తెలుసు. అందుకనే దేవుడు తెలిసి ఇక్కడ నన్ను దించిండు. ఇగో అని పెద్ద కట్ట చూపించిండు ఫైల్. ఇన్ని చర్చులు కట్టించిన ఇంతవరకు. ఇగో ఇప్పుడు జైరాబాద్‌లో పనయితుంది ఇంకా. పనయితుంది. అట్లా చూద్దామన్నట్టు పోయి ఇంకా వాళ్ళకి ఆర్థిక సహాయం నేనివ్వాల. మిగతా అమౌంట్ అని ఎళ్తున్నాను అని ఇగ నీకు కూడా అయితే ఇప్పుడు మనం ఇంత క్లోజ్ గదా! అని ఎన్నెన్నో మాటలు చెప్పేసి తీరా చివరికి ఏం లేదు దీంట్లో ఒక మెంబర్‌షిప్ చేస్తే నువ్వేం చేయాల్సిన పని లేదు. మెంబర్‌షిప్ చేయాలి. ఆ తర్వాత మిగతా అన్నీ నేనే చూసుకుంటా. నెల లోపల కంప్లీట్‌గా చర్చ్ కట్టేస్తా. నా బాధ్యత అది అని చెప్తే కొంచెం నాకు అటు ఇటు అనిపిచ్చింది. కానీ ఇంత క్లోజ్‌గున్నోడు, ఇంత ఆత్మీయంగా ఉన్నోడు, బలంగా ఉన్నోడే
సరే దేవుడు ఈ రూపంలో ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాం, ప్రభా సహాయం చేయమని పంపించిండేమో అన్నట్టు అనుకున్నా. సరే మాటలంతా అయిపోయిన తర్వాత, అన్న ఇంత అమౌంట్ కట్టి మెంబర్‌షిప్ చేయాల. ఆ తర్వాత మిగతా అంతా ఇగ నేనే చూసుకుంటాను. కంప్లీట్ చర్చ్ కట్టేస్తా. నా బాధ్యత అన్నాడు. కానీ అంత అమౌంట్ నా దగ్గర లేదు అని మాట్లాడుతుంటే, అప్పుడే మా భార్య జీతం తీసుకొనొచ్చింది. తక్కువ జీతం అప్పట్లో. తక్కువ జీతం. తెచ్చిన తర్వాత చెప్పినాను. ఇట్లనంట ఇది ఇది అని చెప్పేస్తే, కానీ ఉన్న జీతం ఆయనకిచ్చేస్తే, ఆయన ఆ జీతం కూడా సరిపోదు. ఇంత పెద్ద అమౌంట్ అడుగుతున్నాడు అంటే, అది మాకు పెద్ద అమౌంట్ 5,000 అది మాకెక్కువ. జీతం తక్కువ. ఈ కష్టమే మనకు అనంటే, సరేలే నీ సేవ కంటే ఎక్కువ ఏముంది దేవుడు చూసుకుంటాడులే అనే మాట చెప్పేసి, అన్న ఇంతకంటే ఎక్కువ నేను చేయలేను ఇప్పటికైతే అని ఆ ఉన్న జీతం ఇచ్చేసినాం ఆయనకు, సేవకునికి. తర్వాత సరేలే అడ్జస్ట్ చేస్తాను. మిగతాయి నేను కడతాను. కట్టేసి ఒక వారంలో శాంక్షన్ అయితది. ఆ మిగతా అమౌంట్ నేను దాంట్లో నుండి తీసుకుంటా. ఎంతైతుందో అని అవన్నీ చెప్పిండు. సరేలే అని చెప్పేసినాను. అంతే. మంచి దైవజనుడే, సేవకుడే, ఆత్మీయంగా ఉన్నోడే, బలంగా ఉన్నోడే. అంతవరకు నాకు తెలుసు ముందు సంగతి. అంతే. ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత అడ్రస్ లేదు. పరా ఉన్న అమౌంట్ పోయేసింది. అన్న ఏలియాకు అప్పుడు అవసరాన్ని బట్టి కాకులతోటి ఆహారం పంపించిండు గదా! అంటే ఆ రూట్‌లో తీసుకొచ్చేసిండు. వచ్చేసి అట్లే నన్ను నీ దగ్గరికి దేవుడు టైంకి పంపించిండు అని ఆ రూట్‌లో నాకు చెప్తున్నాడు. కానీ ఏలియాకు కాకితోటి తిని పంపిస్తే, ఈ కాకొచ్చింది నా దగ్గర నుంచి ఎత్తుకొని పోవటానికి. అది నాకు అర్థం కాలేదు. తర్వాత ఆయన చేసిన విధానం బట్టి నాకు అప్పుడు అర్థమైందది. అయినా పోయినా పర్లేదు. దాని ద్వారా నేను లెసన్ నేర్చుకున్నా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, తోటి అంటే నాకు తెలిసినటువంటి మంచి పరిచయం ఉన్నటువంటి మారు మనసు రక్షణ అనుభవం కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నోడే, ఈ కుటుంబంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. దాన్ని బట్టి ఓ రూట్ వెతుక్కున్నాడు. దొరికింది. దాంట్లో ఏమైపోయింది, ఆపేక్ష ఎక్కువైపోయి, ఈ రకంగా ఎంతమందిని మోసం చేసుకుంటూ ఎంత పైకొచ్చిండో. కొంత మట్టుకు లోకంలో కనిపిస్తే మంచిదే. ఆర్థికంగా అన్నట్టుగానే ఉంటాం మంచిదే. కానీ ఆత్మీయ స్థితి చూస్తే కష్టమే. అది కొంత మట్టుకు మనిషిని సుఖపెడతది, సంతోషంగా ఉంచేటట్టు చేస్తది. కానీ అది ఏం చేస్తుంది అనేది ఆ చిన్నది జరిగిన సంఘటన నేను వివరిస్తున్నాను. అది శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తమును హానికరమైన అనేక దురాశలను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. తీసుకుపోయిందేమో సరేలే పోయినా పర్వాలేదు. కొంచెం ఇబ్బందయింది, కష్టమైంది. కానీ తర్వాత జరిగేది మనిషికేందంటే, అట్టి మనిషిని నష్టంలోను, నాశనంలోను ముంచివేస్తుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ ఆపేక్ష ఉందా అది మంచిది కాదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి, విశ్వాసులే, దేవుని పిల్లలే, మారుమనసు రక్షణానుభవం ఉన్నోళ్ళే, కానీ దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఈ చివరి దినాల్లో. ఎందుకంటే కొంచెం కష్టమైతుంది, ఇబ్బంది, దాన్ని శోధన సహించక, పరిస్థితులను బట్టి కలిగిన దాంట్లో తృప్తి కలిగి ఉండక కొంచెం ఎదుగుదాం అన్నట్టు అనుకొని ఏదో రూట్ వెతుక్కొని ఆఖరికి చివరికి తెచ్చుకుంది ఏంది, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఎందుకంటే విశ్వాసం నుంచి తొలగిపోయినాం. వాక్యానికి దూరం అయిపోయినాం. సత్యవాక్యాన్ని తెలిసి ఇంకోరికి బోధించి, ఇంకోరికి చెప్పి, జాగ్రత్త అని చెప్పి జారిపోయే స్థితికి వచ్చేసి, ఇప్పుడు జరిగిందేందంటే, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అన్నాడు. దేవుడు చెప్పాడు ముందే. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నాడు. తండ్రి దగ్గర నుంచి తప్పిపోయిన కుమారుడు దూరం పోయి ఏం సంపాదించుకుండు, బాధలు తప్ప. అందుకని దేవునికి విరోధంగా వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. చేసినా అనుకుంటాం కొంత మట్టుకు పైకి ఎదుగుతామేమో, కానీ తర్వాత అదే మనల్ని ఆ ఆపేక్ష, ధన ఆపేక్ష అది శోధనలో పడేసి వాక్యానికి దూరం చేస్తుంది. దేవుని సహవాసానికి దూరం చేస్తుంది. దేవుని మీద నమ్మకం అనేది ఇక కోల్పోయే స్థితి ఏర్పడుతుంది. మెల్లమెల్లగా భక్తి తగ్గిపోతుంది. దేవునికి దూరం అయిపోతాం. వేరుగుండా ఏమి చేయలేం దేవునికి. ఈ రకంగా ఉంటాం. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనకు రాకుండా మనం జాగ్రత్త పడటానికి
అందుకే కొన్ని నా అనుభవాల నుంచి వాక్యాన్ని పంచుకుంటూ ఉంటాను. ఎందుకంటే కొన్ని విషయాలు మనం కూడా కొన్ని పరిస్థితులను బట్టి జారిపోతామేమో. అందుకనే జాగ్రత్త వహించటానికి తప్ప ఇంక వేరేదేమీ కానే కాదు. సరే. అంటే ధనము తప్ప అంటే ధనం ఏమాత్రం తప్పు కాదు. ఆపేక్ష తప్పు. ధన ఆపేక్ష, ఆ కోరిక ఉంటదా? ధనవంతులుగా ఉండమని అది తప్పు. అందుకని 17వ వచనంలో ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. సరే దేవుడిచ్చిండు. ఎందుకంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుము అని దేవుడు చెప్పిండు కాబట్టి, వాక్యం చెప్పింది కాబట్టి, సరే ఆత్మలో ఎదుగుతున్నా దేవుడు సహాయం చేస్తాడు. అది మంచిదే. ఇచ్చిన దాన్ని బట్టి ఉండు. ఇదొకటే మాట. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ఇంత గర్వం ధనం వచ్చింది నాకు అనేది గర్వం వద్దు మనకు. కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. ఈ ధనము స్థిరమైనది కాదు మనది. అందుకని అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తము మనకు ధారాళంగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచులని ఆజ్ఞాపించుము. ఇది ఆజ్ఞ. దేవుడిచ్చిన దాన్ని మనం సుఖంగా అనుభవించాలి. ఆ! అనుభవించాలి. ఎందుకంటే దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఇచ్చిన దాన్ని మనం అనుభవించాలి. సుఖంగా అనుభవించాలి. అస్థిరమైన ధనం మీదనే నమ్మకం ఉంచితే ఏం లాభము? అందుకనే అది తప్పు. ఇచ్చిండు దేవుడు. ఎక్కువుంది మంచిదే. సుఖంగా అనుభవించడం. దాన్ని ఇచ్చిందెవరు? దేవుడు. ధారాళంగా దేవుడు కంజూస్‌గా ఇచ్చినోడు గాడు. అడుగు వాటి అంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఇచ్చిండు. ఎంత ఇచ్చినా ఇచ్చిన దేవుడు కాబట్టి దేవుని యందే నమ్మిక ఉంచండి. ఇది ఆజ్ఞ. తర్వాత వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము. ఈ ఆజ్ఞను పాటిస్తే వాస్తవమైన జీవం మనకు పరలోకంలో ఉన్నది. సంపాదించుకుని నిమిత్తము. అక్కడ సిటిజన్‌షిప్ మనకుంటుంది. ఆ పరలోకము శాశ్వతంగా మనం పొందుకోగలుగుతాం. అందుకే కదా యేసుప్రభుని మనం నమ్మింది రక్షకుడిగా, మారుమనసు పొంది పరలోక రాజ్యం కొరకనేసి. అందుకని వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. ఆ రాబోవు కాలము కొరకు, ఆ పరలోక రాజ్యం కొరకు మంచి పునాది మనం యేసుకునే వాళ్ళంగా ఉండాల. ఆ పునాది మీద స్థిరంగా ఉన్నాం. క్రీస్తు అనే బండ పైన. తర్వాత దేవుడు మనకిచ్చిండు గదా! ఇచ్చిన దాంట్లో మేలు చేయవారంగా ఉండాల. ఎక్కువిచ్చిండు దేవుడు. ఏం చేసుకుంటాము? దాని మీద నమ్మకం ఉంచకుండా ఇచ్చిండు కాబట్టి ఇంకొకరికి మేలు చేయి. సమస్యలు ఇబ్బందిలో ఉన్నారు, కష్టాల్లో బాధలున్నారు. వాళ్ళకి సహాయం చేయి. మేలు చేయవారుగా సత్క్రియలు అను ధనము గలవారును. ఏ ధనమంట? ఇహమంది ధనమేమో మనల్ని పాడు చేస్తది. అందుకనే దేవుడు ఇచ్చిండు. దాంట్లో ఇంకొకరికి మేలు చెయ్యి, మంచి చెయ్యి, కీడు చేయకు. సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకో. గలవారమును ఔదార్యం గలవారును తన ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. రెండోది ఆజ్ఞగా మళ్ళీ చెప్తున్నాడు. ఒకటేమో దేవుడిచ్చిండు కాబట్టి సుఖంగా అనుభవిస్తాం. అందుకని ఇచ్చిన దేవుని బట్టి దేవుని మీద నమ్మకంతో ఉండి, ఆ తర్వాత దేవుని ఆజ్ఞను పాటించు. ఇచ్చిండు కాబట్టి దాన్ని బట్టి ఏం చేయాలా? సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉండి ఇతరులకు సహాయం చేయి. మూటగట్టుకొని ఇంట్లోకేం తీసుకొని పో మనమేందరం. అందుకని దేవుడు మనకిస్తున్నాడు. ఇచ్చిన దాన్ని బట్టి అనుభవించు. ఆ తర్వాత వేరోళ్ళు కష్టంలో, ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకు సహాయం చేయి. ఇది ఆజ్ఞ. మనకిచ్చిన ధనంలో ఇతరులకు పాలిచ్చే వాళ్ళంగా మనము ఉండాలి. ఇది అందుకనే ధనము ఎక్కువుంది, వద్దు అని గాదు. దేవుడిచ్చిండు అనుభవిద్దాం. అది మంచిదే. కానీ ఆపేక్ష మంచిది కాదు. అందుకని ఈ ధనాపేక్ష ఉంటుందా? సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి నానా విధమైన బాధలతో తమను తామే ఎవరో గాదు. ఈ బాధలు ఎవరు తెచ్చుకున్నారు? ఆపేక్ష. అదొచ్చింది బాధ పెడుతుంది. ఏది? ధనం. దేవుడు ఇచ్చిండు, సుఖంగా అనుభవిస్తున్నా. దానికి దీనికున్న భేదం తేడా. ఇది ఉండాల. అందుకని ఇక్కడ చెప్పే మాట 11వ వచనం లోపల, దైవజనుడా అంటే దేవుని పిల్లలారా, నీవైతే వీటిని విసర్జించి. ఈ ఆపేక్ష ఉందా? అది మంచిది కాదు. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము.
ఇంతకుముందేమో దేవుడు ఇచ్చిండు, ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించు అని చెప్పడం జరిగింది. ధనం హెచ్చిన దాని యందు లక్ష్యము ఉంచకు అని చెప్పిండు. ఇంకోటి సుఖంగా అనుభవించు, దేవుడు ఇచ్చిండు కాబట్టి అని చెప్పుకుంటూ, నీవైతే ఏది ఈ ఆపేక్ష ఉందా, వదిలిపెట్టేసాయి. లేకపోతే బాధలు తెచ్చుకోవాల్సి వస్తుంది. సమస్య తెచ్చుకోవడానికి కాదు, ఉన్నది దాంతో ఎందుకు బాధ తెచ్చుకోవాలి, నానా బాధలతో ఎందుకు పొడుచుకోవాలా మనసు బాధతోటి. అందుకని వాటిని వదిలిపెట్టేసి నీతిని, భక్తిని, విశ్వాసమును ఏ స్థితిలో ఉన్నా, అందుకని ఉన్న దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండు. ఉన్న సమస్యను బట్టి ఈ కష్టం ఉంది, దేవుడు తీర్చడా, అడిగితే తీర్చడా, దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉంటే. అందుకని దేవుని మీద నమ్మకం ఉంచు, విశ్వాసమును, ఇంకోటి ప్రేమ. ఓర్చుకో, సమస్య ఉంది, కష్టం ఉంది, ఓర్చుకో, సహించు. తర్వాత దేవుడు సహాయం చేస్తాడు. దీంట్లో నేనేం నేర్చుకునేందో, ఇంకోరికి ఏం నేర్పిందో అందుకే ఓర్చుకో. సాత్విక మంచి మనసును సంపాదించుకుంటకు ప్రయాసపడు. ఈ సంపాదించుకోవడానికి కష్టపడాలి. అక్రమంగా అన్యాయంగా సంపాదించుకుని దానికి కష్టపడే అవసరం లేదు. ఏం లేదు, నా దగ్గరకు వచ్చిండు, కొన్ని మాయ మాటలు, ఆ మాటలు ఈ మాట చెప్పిండు, అది నమ్మేటట్టు చేసిండు, ఉన్నాయి గుంజుకొని అల్లక ఈజీగా ఎత్తుకొని పోయిండు. అట్లా ఎంతమంది ఎత్తుకుపోయిండో, దానికి ప్రయాస లేదు. కానీ ఆ సంపాదించుకున్న తర్వాత తెచ్చుకునేది బాధలే, సమస్యలే, శోధన, సమస్య, ఉరి, బాధలు. అందుకని అది కాకుండా వీటిని సంపాదించి కష్టపడాలి మనం, ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. పోరాటం ఆత్మీయంగా మనం పోరాడుతుండాలి. ఎదురవుతున్న పరిస్థితులు, సమస్యలు, శోధనలు ఆత్మీయంగా ఎట్లా విశ్వాస సంబంధంగా పోరాడాలి మనం. నమ్మకంతో, దేవుని మీద నమ్మకంతో ఉండి మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులతో మంచి ఒప్పుకుంటువి. ఒకటి నిత్య జీవం కావాలి నాకు. అయితే ఎదురవుతుంది ఈ పరిస్థితులు, సమస్యలు, శోధనలో ఏం చేయాలి, మనం పోరాడాలి. ఇంకోటి దేవుని మీద నమ్మకం ఉంచి, ప్రభువా ఈ సమస్య ఉంది, ఈ పరిస్థితి ఉంది, ఈ అవసరాలు ఉన్నాయి అని దేవునితో చెప్పుకోవాలి. తనతో చెప్పుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయగల శక్తిమంతుడు. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేనే లేదు. చిన్న నా ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు జరిగిందే. దేవుని పరిచయంలో ముందుకు సాగుతున్నాం, చర్చ్ కడుతున్నాము. మధ్యలో చాలా కష్టం వచ్చింది, చాలా ఇబ్బంది వచ్చింది. అన్ని విధాలు ఉన్న వాళ్ళమే, లేక కాదు. కానీ ఇది దేవుడు ఒక పరీక్ష పెట్టిండు నాకు, అంతే. నెక్స్ట్ డేకి మాకు తినడానికి లేదు, ఆ స్థితి వచ్చింది. అప్పట్లో దేవుని సేవ అని దేవుడు మొత్తానికి, అంటే క్లినిక్ దవాఖాన తీపిచ్చేసిండు. దేవుడే అంత ప్రాక్టీస్ చేస్తూనే సేవలో ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడిండు. ఆ తర్వాత మానేసినాను. సేవ అంటని చెప్పేసి మా సంపాదన మానేసినాం. రోజు ఇన్కమ్ ఉంది నాకు దవాఖాన లోపల, క్లినిక్లో ఇష్టం ఉన్నట్టుగా ఉండే. మానేసినావు, 3 ఆడపిల్లలు, వాళ్ళ బతికేంది అని రకరకాలుగా నాకు వస్తున్నాయి. ఇంకోటి అదే టైంలో లేని పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడేం చేస్తావు చెప్పు అన్నట్టు వచ్చింది. నాకు ఒక సవాల్గా మారిపోయింది. నెక్స్ట్ డేకి మాకు తినలేదు. అడుగు తీస్తారు మా వాళ్ళు, అంతా ఉన్న వాళ్ళమే, లేక కాదు. అడిగితే ఇస్తారు కానీ ఒక మాట అంటారు, దేవుడు అని సేవ అంటని చెప్పేసి. ఇప్పుడు అడుగు ఇస్తాడా అంటని ఇంకో చెడ్డ పేరు వస్తుంది నాకు. అందుకని ఎవరిని అడగకుండా ఇంటి పైకి వెళ్ళినాను, ప్రభా దీన్ని గెలవడానికి సహాయం దయచేయి, రేపటికి మాకు లేని పరిస్థితి ఏర్పడింది అని దేవుని తట్టు చూసినాను, ప్రార్థన చేసుకుంటున్నా. రాత్రి 9:15 అవుతుంది. ఒక విశ్వాసి, మా చర్చ్ మెంబరే వచ్చిండు. వచ్చి అయ్యగారు అని వచ్చేసిండు. వచ్చి ప్రార్థన చేయి, క్షమాపణ అడిగాను. ఇంకా నన్ను క్షమించు, నాకు లేట్ అయిందంట. చేయిలో పెట్టి ప్రార్థన చేయించుకోండు. చూస్తే 2000 వచ్చేసినాయి. నేను వేలు చూసిన వాడినే, ప్రతిరోజు క్లినిక్లో ఇష్టం సంపాదించిన వాడినే. కానీ 2000 నాకు ఎంతో ఎక్కువ అనిపించింది. వెంటనే ఆయన అదే మనిషిని తీసుకొని పోయి నెలకు సంబంధించిన రేషన్ తీసుకొని వచ్చినాను. అంటే పరీక్ష ఇది. ఎవరి వైపు చూస్తానా అనేసి, కొండల వైపు చూస్తామా, వాళ్ళ వైపు చూస్తావా, వీళ్ళ వైపు చూస్తా. దేవుని నామం అవమానం. ఇంకోటి, నా పరీక్షలో నేను ఫెయిల్ అయిపోతా. అందుకని నీ విశ్వాసంలో కలుగు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగే. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి అన్నాడు. ఏదో ఒక పరీక్ష వచ్చింది నాకు అప్పుడు. ఆ పరీక్షలో అటు ఇటు చూస్తే ఫెయిల్ అవుతుంది. దేవుని వైపు చూసినా కాబట్టి నాకు అది మంచి అనుభవం. అప్పటి నుంచి ఇంకా ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా ఏం లేదు, తండ్రికి చెప్పుకుంటా, తండ్రి సహాయం చేస్తున్నాడు. అంటే కొన్ని మనకు ఎదురవుతుంటాయి. అదే ఆపేక్ష వైపు, ఆశ వైపు, మనసులో వైపు మళ్ళీ మనకు ఫెయిల్ అవుతాం. వాక్యానికి విరుద్ధంగా ఉండం, సత్యానికి
విరోధంగా అయ్యే పరిస్థితి మనకు ఏర్పడుతుంటాయి. హెబ్రీ రాసిన పత్రిక. అందుకని కొన్ని పరిస్థితులు మనకు ఎదురైతాయి, కావని కాదు. వచ్చినప్పుడు దాన్ని బట్టి పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు. భూమి నాదే, ఆకాశం నాదే, సమస్తం నావే అన్నది గొప్ప దేవుడు మనకుండగా ఎందుకంటే మనకు భయము? అందుకని ఎదురవుతున్న పరిస్థితిని బట్టి దేవునికి లోబడదాం. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5, 6 వచనాలు. ధనాపేక్ష లేని వారై ఉన్నదాన్ని బట్టి తృప్తి కలిగి ఉందాం. దేవుడు సహాయం చేస్తాడు. 5, 6 వచనాలు 13వ అధ్యాయం హెబ్రీ. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. నేను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. ప్రభు నాకు సహాయం చేస్తాడు. ఏడు సహాయం చేసాడు, ఏది నీ పరిస్థితి ఇట్టయింది అని అంటారు లోకం. నీ మనసు కూడా ఒక దిక్కు నొచ్చుకునేటట్టు చేస్తుంది. మళ్ళీ మనసు స్థిరంగా ఉంచుకొని ప్రభు నాకు సహాయం చేస్తాడు. మనసులో వైపు మలిపితే కొంత సహాయం చేస్తాను, ఆ తర్వాత తెప్పేస్తారో ఏం చేస్తారో. కానీ నేను ఆత్మీయంగా బలం పొందుకోలేను, బలపడలేను. అందుకని జాగ్రత్తగా ఉండి ప్రభు వైపు చూడాల. తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రమైన ముసులు విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. అందుకని కొన్ని పరిస్థితులు మనకి ఎదురైతాయి. చిన్నవి చెప్తున్నాను, నాకు ఎదురై ఎన్నెన్నో అన్నింట్లో కూడా నాకు అలవాటు అయిపోయింది. ఏదొచ్చినా తండ్రికి చెప్పుకుంటా, తండ్రి సహాయం చేస్తాడు. అందుకని విశ్వాసంలో తగ్గొద్దు, అటు ఇటు చూడొద్దు. శోధనలో అవి మనకు చూపిస్తుంటాయి. ఆ శోధనలు ఎందుకు పడాలో, ఊరు ఎందుకు తెచ్చుకోవాలా. అందుకని భక్తి విషయంలో చెప్పే మాట, గట్టిగా చెప్పే మాట, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకుని ప్రాక్టీస్ చేయి అంతే. మాట్లాడింది దైవభక్తి ఎంత లాభం మనకు అనేది చూపిస్తున్నాను. నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము అగును. ఈ లోకరీతిగా శరీర సంబంధంగా ఉంటే అది కొంత మట్టుకు ప్రయోజనం ఉంటుంది. కానీ తర్వాత అది ఏమొచ్చింది, నానా బాధలు తమను తాము పొడుచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కొంత మట్టు ప్రయోజనం ఉంటుంది, తర్వాత మళ్ళీ కష్టమే. అందుకని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో ప్రయోజనకరం. అన్ని విషయాల్లో ప్రయోజనం మనకు. ఇప్పటి విషయాల్లో ప్రయోజనం, రాబో ఆ పరలోక విషయంలోనూ మనకు ప్రయోజనం ఇచ్చేది. అందుకని కొన్ని పరీక్షలు మనకు వస్తాయి. నీ విశ్వాసం కలుగు పరీక్ష, నిరీక్షణ కలిగేయనని ఓర్పు తన క్రియను మనకు ఓపిక లేదు, నిరీక్షణ లేదు. ఏది, ఈ సమస్య తీరాలి, ఈ అవసరం తీరాలి, ఈ పరిస్థితి మారాలి అని టెయ్యిన ఎదగాలనే ప్రయత్నం చేస్తాం. ఏం చేస్తాము, కొంత మట్టుకు ప్రయోజనం పొందుకుంటాం, లాభం పొందుకుంటాం, ఆ తర్వాత కష్టమే. అందుకని దేవుని భక్తిలో ఉన్నప్పుడు మనకు ఎదురవుతున్న పరిస్థితులు, సమస్యలు ఎన్ని వచ్చినా అంటే ఆత్మీయంగా మనం ఎదగకుండా భక్తిలో నుంచి తగ్గేటట్టుగా ఉండి విశ్వాసం నుంచి దూరం అయి తీరా పరలోకం అనే నిరీక్షణ కోల్పోయి ఈ లోకమే స్థిరము, ధనమే స్థిరము అనే మనసు లోకం వైపు మళ్ళీ నరకానికి పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అపవాదిగాడు చేసే ప్లాన్. అందుకని మన తలంపులు వాటి వైపు మళ్ళకుండా ఉన్నదాన్ని బట్టి, కలిగిన దాన్ని బట్టి ప్రభా ఈ స్థితిలో నన్ను ఉంచిన వందనాలు అని దేవుని స్తుతించుకుంటూ ఉన్నప్పుడు, ఉన్న పరిస్థితిని బట్టి విశ్వాసం తగ్గకుండా దేవుని వైపు చూస్తే అది ఎంత భారమైన ఎటువంటి పరిస్థితి అయినా దాని నుంచి విడిపిస్తాడు, పైకి తీసుకొస్తాడు. ఎందుకంటే దేవునిపైన ఆనుకున్నాము, దేవునిపైన ఆధారపడుతున్నాం కాబట్టి మొదట నీ స్థితి కొద్దిదే, తుదకు అది మహా అభివృద్ధిలోనికి చెందేదిగా ఉంటుంది. అందుకని దేవుని మీద నమ్మకం కలిగి మనము ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేసేవాడు. ఇక్కడ అందుకనే ఒకటే మాట చెప్పేందంటే, ఇప్పటి జీవ విషయంలోను, రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినైనందున అన్ని విషయాల్లో కూడా మనకు ప్రయోజనకరమై ఉన్నది. దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు ఖచ్చితంగా. అందుకని నాకు కష్టం అనిపించే సమస్యలు ఎదురైనాయి, కాదని కాదు. దేవుని పైన ఆధారపడుతున్న కొద్ది దేవుడు పైకి తీసుకొస్తూనే ఉన్నాడు. అన్ని విషయాల దేవుడు సౌఖ్యంగా, ఇది లిఫ్ట్ కాదు. ఒక్కొక్క స్టెప్ మనం ఎదుగుతుండాలి. ఎట్లా ఆత్మ వర్ధిల్లుతుంటే అన్ని విషయాలు ఈ లోకరీతిగా దేవుడు మనకు సాయం చేస్తాడు. ఆత్మీయంగా ఎదుగుతాము, పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఆ సిటిజన్షిప్ మనం కోల్పోకుండా నా పౌరస్థితి పరలోకంలో ఉంది. ఆ నిరీక్షణతో మనము ఉండే వాళ్ళంగా ఉండాల. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
12వ వచనం. అయితే కొన్ని విషయాల్లో అవసరం బట్టి, పరిస్థితిని బట్టి భక్తిలో హీనమయ్యే స్థితి ఎదురవుతుంటది. అది రాకుండా చూసుకోవాలి మనం. ఏ స్థితి అయినా పర్లేదు. నేను దేవుడిని వదిలిపెట్టా. దేవుని భక్తిని వదిలిపెట్టను అని స్థిరంగా ఉంటే ఎదురయ్యే ఎటువంటి వచ్చినా దేవుడు వాటి నుంచి విడిపిస్తాడు, విజయాన్ని ఇస్తాడు, గొప్ప చేస్తాడు దేవుడు. అందుకని 12వ వచనం, 2వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను వదిలిపెట్టాల. విసర్జించి ఈ లోక సంబంధ దురాశలు మనకు ఎదురైతుంటాయి. వదిలిపెట్టి వద్దు. దేవుని నమ్ముకున్నా. నా మైండ్ అంతా, నా మనసు అంతా పరలోకం వైపే ఉంది. అది ఆ గురి వదిలిపెట్టకు. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తము ఈ లోకాన్ని వదిలిపెడితే నేను పరలోకానికి వెళ్తాను. ఆ నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసే వాళ్ళం ఉండాలి. నేను మార్మల్స్ రక్షణ పొందిన, యేసు ప్రభువుని రక్షణ అంగీకరించిన, మన నిరీక్షణ కోల్పోతే ఎట్లా మనము? అది కోల్పోకుండా ఉండాల. ప్రత్యక్షత, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికొచ్చుండవలనని మనకు బోధించుచున్నది. ఈ రకంగా మనం బ్రతకాలి. అందుకని ఒకటి, భక్తిహీనతను ఇంకా ఈ సంబంధమైన దురాశలు విషయంలో జాగ్రత్త ఉండాలి. భక్తి ఎప్పుడు మనకు తగ్గేదిగా ఉండదు. ఎదగాల, మనం ఆత్మీయంగా ఎదగాల, వర్ధిల్లకుండా మనల్ని కిందికి లాగే ప్రయత్నం ఈ లోకం చేస్తుంటుంది. లోకంలో ఉన్నాం కాబట్టి. అందుకని మనం ఎంత ఆ నిరీక్షణ కలిగి ఆ గురి వద్దకే నేను వెళ్ళాలి, యేసు ప్రభు ఆయన వస్తాడు, నన్ను తీసుకొని పోతాడు. లేకపోతే ఆయన రాకముందే ఉంటే నా టైం అయిపోతే ఆయన దగ్గరికి వెళ్తా, పరలోకానికి వెళ్తా, ఆయన ఎదుర్కోవడానికి వెళ్తా. ఆ నిరీక్షణ కలిగి మనము ఉన్నప్పుడు ఖచ్చితంగా మనల్ని కిందికి లాగటానికి ప్రయత్నాలు ఎన్నో జరుగుతాయి. ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవి మనం ఏం చేయలేం. దానికి ఎగ్జాంపుల్గా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము కొన్ని మాటలు మట్టుకి చూసుకుందాము. అంటే 6వ అధ్యాయం చాలా క్లియర్గా తర్వాత చదువుకుంటే, యవనస్తుడు, దేవుని యందు భయం భక్తి కలిగి ఉన్నటువంటి వాడు దానియేలు, చెరపట్టబడినటువంటి వాడు ఆయన. అటువంటి వాడు రాజు దర్యావేషు తన సంస్థానంలో 120 మంది అధిపతులను నియమించిండు. వారి పైన 3 ప్రధానులుగా నియమించిండు. ఆ ప్రధానులలో దానియేలు ఇంకా ముఖ్యుడు. ఎందుకు వచ్చిండంటే, ఎందుకు ఇంత పైకి ఎదిగాడు అంటే, నీ ఆత్మ వర్ధిల్లు చెంద కొలది అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లు అన్నాడు. ఇంకోటి దేవుడు ఇస్తున్నాడు, సుఖంగా అనుభవిస్తున్నాడు. ఆయన దాంట్లో వాక్యానికి లోబడుతున్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగినాడు. ఇక దానియేలు గురించి నేను స్పెషల్గా ప్రత్యేకంగా తీసుకోవడం కారణం ఏంటంటే, దైవ భక్తి విషయంలో బలంగా ఉన్నటువంటి వాడు. లోకం వైపు, లోకాశల వైపు, ఆ శోధనల వైపు మళ్ళీ వాడు ఏమాత్రం కాడు, భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు. దైవ భక్తి విషయంలో దాని గురించి దానియేలును ఎన్నుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దానియేలు ఈ పరిపాలనలో 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనంలో, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించుండు. అయితే ఈ దానియేలు లోపల ఏదన్నా కూడా తప్పు మోపాలి ఇప్పుడు అని ఈ కింద ఉన్నటువంటి 120 మంది ఎన్నో ప్రయత్నాలు చేసిన కానీ ఎక్కడ దానియేలు దగ్గర తప్పు దొరకలే. ఏం చేయాలి అయితే ఇప్పుడు? అయితే ఒక్కటి, దైవభక్తి విషయంలో పట్టుదల కలిగినోడు ఈయన. దైవభక్తిలో పట్టుదల కలిగాడు అని దైవభక్తి విషయంలో ఈయనను ఏ రకంగానన్నా పడేసి కిందికి లాగేసేయాలి అని ప్లాన్ చేసి రాజు దగ్గరకు వచ్చేసింది. అది మనకు తెలిసిందే. ఈ 6వ అధ్యాయం అంతట్లో రాజా 1 నెల రోజుల వరకు, 30 దినాల వరకు ఎవ్వరు కూడా ఏ దేవుని దగ్గర మనవి చేయదు, దేవుని దగ్గర అడుక్కోదు. నువ్వు రాజు కదా, అందుకని ఏదైనా సమస్య ఉంటే నీకే చెప్పుకోవాలి. ఏ పరిస్థితి ఉంటే నీ దగ్గరనే ప్రార్థన చేసుకోవాలి, నీకే మొరపెట్టుకో, నిన్నే అడగాలి అని ఓ రూల్ పెట్టేసిండ్రు. ఇంకోటి, ఎవ్వరు కూడా ఏ దేవుని దగ్గరికి మొక్కొద్దు, ప్రార్థన చేయొద్దు, అడగొద్దు. ఒక్కవేళ ప్రార్థన చేస్తే సింహమూలలో పడేయాలి రాజా. నువ్వు రాజు కదా, నీకేమన్నా తక్కువ ఉందా అన్నట్టు ఆయన ఉబ్బిచ్చేసిండ్రు. సరే, రాజు ఆఖరికి చివరికి ముద్ర వేసిండు. అది మనకు తెలిసిందే. ఎవరన్నా ఈ నెల రోజులు ఏ దేవునికైనా మొక్కుతే, ప్రార్థన చేస్తే సింహమోన్, మీకు సమస్యలు నా దగ్గర రావాలి
ఆ రూల్ పెట్టేసిండ్రు. దానియేలు రాజు పక్కన, ఎందుకంటే మెయిన్ మెంబర్, ప్రధానుల్లో ఇంకా ముఖ్యుడు ప్రధాని. ఈ జీవో పాస్ అయింది. ఈ ఆజ్ఞ జారీ చేయబడింది. ఫస్ట్ చూసింది దానియేలే. దానియేలుకి భయం రావాలిగా, భయపడలే. భయపడకుండా ఒక్కవేళ నేను ఇంటికి వెళ్లి ప్రార్థన చేస్తే ఆయనకు అలవాటు ప్రతిరోజు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీ తెలిసి అందరూ చూస్తున్నాంగానే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. అంత పెద్ద ఆఫీసర్, అధికారి అయ్యుండి గూడా. యథావిధిగా ఇంటికొచ్చిండు. ఇప్పుడు ఇంటికొచ్చి ప్రార్థన చేస్తే తీసుకుపోయి సింహంలో పడేస్తాడు. సింహంలో పడేసినా నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఏది పట్టించుకోలే. దేవునికి లోబడిండు. దేవుని భక్తిలో తగ్గలేదు, వెనుకంజ వేయలే. సింహంలో పడేస్తాడేమో, నేను చచ్చిపోతానేమో అనే ఆ తలంపే రాలేదు. అందుకని మనం సమస్య వైపు, శోధన వైపు చూస్తే ఖచ్చితంగా పడిపోతాం. యేసు వైపు చూస్తే విజయాన్ని పొందుకుంటాం. యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు చూస్తున్నారు. చూసి రాజుకు చెప్పారు, రాజా ఇగో నీ ఆజ్ఞ, మీరెండు సింహం బోన్లో పడేయాల్సిందే అని చెప్తే, రాజు దానియేలును తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ దానియేలు దేవుని భయము, భక్తిలో ఉన్నటువంటి వాడు. ఎందుకంటే మనం మాట్లాడుకునే అంశం ఏందంటే దైవభక్తి గొప్ప లాభానికి సాధనము అనేసి. మరి ఇంత పైకొచ్చిండు. ఇప్పుడు గొప్ప నష్టం కలిగించడానికి, అంటే కిందికి పడేయటానికి సైతాన్ గాడు ఎన్నో ప్లాన్లు వేస్తుంటాడు. ఎన్నొచ్చినా లోబడలే దానియేలు. సరే, దానియేలు అదే విధంగా ప్రార్థన చేసి తీసుకొని వచ్చేసిండ్రు. సాయంత్రం వరకు తప్పించే ప్రయత్నం చేసిండు. తప్పించినటువంటి వాళ్ళు వచ్చి, నువ్వు ముద్రేసి నువ్వు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆఖరికి జైల్లో అది సింహం బోన్లో పడేసిండ్రు. పడేస్తే రాజుకు నిద్ర పట్టలే. తర్వాత దానియేలు, నీవు సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించును గాక అన్నాడు. రాత్రి అంతా కూడా నిద్ర పట్టకుండా ఉన్నది. పొద్దున లేచి వచ్చి జీవం గల ఒక మాట చదువుకుందామండి. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. 16వ వచనం లోపల, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. గుహలో పడేసింది. ఎందుకంటే ఈ కుట్ర పన్ని వాళ్ళు రాజుతో ముద్రేపించిండ్రు. ఆజ్ఞ జారీ అయింది. ఇక దాన్ని తీసుకోవడానికి వీలు లేదు. ఇప్పుడు దానియేలుతో చెప్పే మాట, నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వీళ్ళు అంటే మనం మాట్లాడేదంటే దైవభక్తి విషయం లోపల. దానియేలు దైవభక్తి విషయంలో ఇంతటి పరిస్థితిలో వెనుకకు వెళ్ళలే. ఒకవేళ ప్రార్థన చేయకుండా రాజు దగ్గరనే మనవి చేసుకుంటే ఆ పోస్ట్ ఉంటుండే. కానీ దేవునికి దూరం అవుతుండే, పరలోకాన్ని ఇక లేదిక. ఆ నిత్యజీవం పొడగొట్టుకుంటుండే. అందుకని నాకు నిత్యజీవం కావాలి. భక్తిలో నేను తగ్గను. దేవునికి అసాధ్యమేది లేదు. ఎంతటి శోధనొచ్చినా, సమస్యొచ్చినా దాని వైపు మనకున్న అలవాటు ఏందంటే ముందున్న సమస్య వైపు చూస్తాం, శోధన వైపు చూస్తాం, పరిస్థితి వైపు చూస్తాం. అక్కడ ఎప్పుడైతే చూస్తావో ఖచ్చితంగా మునిగిపోతావు. పేతురు అదే చేసాడు. అందుకని వాటి వైపు చూడకు. వాటి నుంచి విడిపించి, శక్తి రక్షించి, కాపాడి ఇంకా ముందుకు నడిపించే గమ్యం వరకు చేర్చగల శక్తిమంతు వైపు చూస్తే ఖచ్చితంగా యుద్ధం యెహోవాదే, విజయం మనదే. దానియేలు ఈ పని చేసాడు. సరే, అంత అయిపోయిన తర్వాత 20వ వచనం లోపల, అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, ఈ మాట మనకుండాల. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించును నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగిండట. ఇక్కడ చెప్పే మాట, ఒక అన్యుడు చెప్పే మాట ఇది. బయటోళ్ళు మన గురించి చెప్పాలి. జీవము గల దేవుని మనం ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, అది గుర్తుపెట్టుకుందామండి. ఎదురైతాయి. ఎన్ని శోధనలు వచ్చినా వాటి వైపు చూడకుండా ఉంటే దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. మన భక్తిని, మన విశ్వాసాన్ని ఇతరులు పరీక్షిస్తుంటారు. భక్తి అంట ఇక వాక్యానికి లోబడకుండా ఇంకో రకంగా పైకి ఎదిగినాం, ఆఖరికి తల దించుకునే స్థితికి ఏర్పడుతుంది. తల దించుకోకుండా మనం ఉండాలంటే ఈ విధంగా ఉండాలా. సరే, నిత్యం నీవు సేవించడం నీ దేవుడు నేను రక్షింపగలిగినా అని వచ్చిండు. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించను గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అన్నాడు. దేవుని దృష్టికి నేరం చేయాలి, నీ దృష్టి చేసిందా? ఇది కుట్ర పని, సైతాన్ గాని కుట్ర. అందుకని దేవుడు పైకి తీసుకొచ్చిండు.
ధనము హెచ్చిన దాని యందు లక్ష్యముంచకము. సుఖంగా అనుభవించండి. అందుకనే ధనం తప్పనట్లే నేను. ఆపేక్ష తప్పు. అందుకనే ఎంత పైకొచ్చినా దేవుని భక్తిలో ఎదుగుతున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చిండు. దీంట్లో కిందికి పడేసేటువంటి పరిస్థితులు ఎన్నొచ్చినా సరే భక్తిలో తగ్గలేదు. అందుకనే దైవభక్తి నిరాక్షేపముగా దైవభక్తి గొప్ప లాభమునకు సాధనమై ఉన్నది. దానియేలు దైవభక్తిలో ఏమాత్రం తగ్గలే. శోధన వైపు చూడలే, సమస్య వైపు చూడలే, పరిస్థితుల వైపు చూడలే, మనుషుల వైపు చూడలేరు. దేవుని వైపు చూసిండు. దేవుడు విజయాన్ని ఇచ్చిండు. ఆ తర్వాత బయటికి తీయడం జరిగింది. సింహాలు ఏం చేయలేవు. అదే ఎవరైతే కుట్ర పన్నిండ్రో వాళ్ళ కుటుంబాలే పాడైపోయినాయి. సెకండ్స్ లోపల వాళ్ళ బొక్కలు కూడా దొరకకుండా అయిపోయినాయి. కారణం దైవభక్తి. అందుకనే దైవభక్తి నిరాక్షేపంగా దైవభక్తి ఇప్పటి జీవం విషయం, రాబో జీవ విషయంలోనూ అన్ని విషయాల్లో ప్రయోజనకరమై ఉన్నది. అందుకనే మనం ఈ లోకంలో ఏమి తేలేము, ఏమి పోలేం కాబట్టి కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి దాంట్లో తృప్తి కలిగి ఉందాం. ఏ స్థితిలో ఉన్నామో దాంట్లో కలిగిన దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండి యేసయ్య అన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా పక్షం ఉన్నాడు అని ఉన్నప్పుడు ఎటువంటి భయంకర పరిస్థితులు ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే ధైర్యంగా ఉన్నాడు. పాట పాడమంటే గట్టిగా పాడతాం, బాట అంటే కష్టం. ఒకటి ఏంటంటే ఎటువంటి స్థితిలో ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండేవాడు, సహాయం చేసేవాడు. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి అని పాట పాడుకుంటాం. భయపడరా? ఏమాత్రం లేనే లేదు. సంతోషంగా దీని నుంచి తప్పి సీసము లేదు, దేవుడు మూపించాడు అంతే. అటువంటి స్థితి మనకి ఎదురైనా కూడా దేవుని భక్తుల నుంచి తగ్గకుండా, విశ్వాసంలో తగ్గకుండా, ఇంకోటి వాక్యానికి విరోధంగా ఉండకుండా వాక్యం లోబడి ఉన్న వాళ్ళమైతే ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ దేవుడు తీరుస్తాడు. ఈ లోకం లోపల ఆయన బిడ్డలం కాబట్టి. ఆ తర్వాత ఈ లోకాన్ని వెళ్తే పరలోక రాజ్యం ఖచ్చితంగా మనకు ఉన్నది. అందుకనే దైవభక్తి అటు ఇటున్నది కాదు. పైన చెప్పుకున్నాము, చెడిన మనస్సు కలిగి దైవభక్తిలో గొప్ప లాభము అనుకున్నారు సత్యహీనులై, వాక్యానికి విరోధంగా ఉన్న వాళ్ళు. అది కొంత మట్టుకు సంతోషం ఇస్తుంది, ఆ తర్వాత నానా బాధలు కలిగిస్తుంది. అందుకని మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలోని ఏది మనకు అంటకుండా వాక్యం లోబడుతూ ఆత్మీయంగా మనం ఇంకా వర్ధిల్లుతూ ప్రభువులో ఇంకా ఆనందిస్తూ ఆయన రాకడ సమీపంగా ఉంది, మన పోకడ కూడా సమీపంగానే ఉన్నది. అందుకని ఈ నిరీక్షణ కలిగినట్టయితే ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచనిచ్చేది ఏమాత్రం కాదు. కాబట్టి ఇచ్చిన వర్తమానం బట్టి ఒకవేళ ఏదన్నా జారిపోయిన పరిస్థితి ఉంటే ప్రభువుకు లోబడదాం, కాకుండా ఉంటే జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే వాడు అపవాదిగాడు మనల్ని కిందికి లాగేసి పరలోక రాజ్యానికి వెళ్లకుండా వాడు ఎన్నో ఆటంకాలు, ఆశలు, ఆకర్షణలు వాడు చూపిస్తుంటాడు. కాబట్టి వాని ఆశలు ఆ ఊరిలో మనం పడుకోకుండా మన భక్తిలో ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ బలపడే వాళ్ళంగా ఉందాం. ఇచ్చిన ఈ వర్తమానం మన ఆత్మీయ మేలు నిమిత్తము ప్రభు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇచ్చిన వర్తమానం మందలో ఫలిస్తకు నీ సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. వందనాలు. దేవుడు ఈ వాక్యాన్ని మన ఆత్మీయ మేలు నిమిత్తము దీవించిన గాక.